అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోకిలా వ్లాగ్స్. విన్న వీడియోస్కి సపోర్ట్ చేస్తారని నమ్ముతూ నేను ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నా. నా డ్రెస్ కలెక్షన్ అంటే శారీస్ని డ్రెస్సెస్గా కన్వర్ట్ చేసి స్టిచ్ చేయించుకున్న డ్రెస్సెస్ అనమాట ఇవి. ఇది ఫస్ట్ శారీ అంటే నాకు ఎప్పుడో పెళ్ళికి పెట్టిరు. అసలు నేను ఎప్పుడు వేసుకోలేదు. అయితే మా బాబు పుట్టినప్పుడు ఫీడింగ్ డ్రెస్కి పనికొస్తుంది కదా అని చెప్పి కుట్టించిన ఫీడింగ్ టాప్ ఇది. చాలా బాగుంటుందండి. క్లాత్ అయితే అంటే సెమీ కాటన్ కాదు, ప్యూర్ కాటన్ ఏం కాదు, కొంచెం సిల్క్ మిక్స్ అయి ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. కలంకారీ టైప్ వచ్చినాయి బొమ్మలు చూడండి. అది అక్కడ కట్ వర్క్ లాగా వస్తుంది కదా ఇప్పుడు కొత్తగా బ్లౌజెస్కి పెట్టించుకుంటారు. కానీ నేను డ్రెస్కి ట్రై చేసి చూసిన, నాకు నచ్చింది. అంటే స్టిచ్చింగ్ చేసిన ఆమెకి మరీ చెప్పిన కట్ వర్క్ పెట్టుమని. అంటే నాకు డీప్ నెక్స్ అంటే ఇష్టం ఉండదు, కొంచెం పైకనే కుట్టించుకుంటా. అప్పటి నుంచి అయినా అదే అలవాటు. సో పైకని పెట్టించిన, కట్ వర్క్స్ పెట్టించిన. ఫీడింగ్ ఇక్కడ అవి ఫీడింగ్ జిప్ ఉండే నా దగ్గర, ఆమెకి ఇచ్చిన ఇట్లా ఫీడింగ్ టాప్ పెట్టు, ఇప్పుడు మీషోలలో మనం డ్రెస్సెస్ తీసుకుంటాం కదా వాటికి ఇట్లనే వస్తాయి కదా, అట్లా పెట్టు అని చెప్పిన. కనిపించకుండా ఇన్విజిబుల్ జిప్ అని ఇస్తే అట్లనే కుట్టింది కనిపించకుండా. అంత ఏమి ఏర్పడది. అదే జిప్పు కూడా సేమ్ అదే కలర్ అనుకో. ఇది మీషోలో తీసుకున్న టాప్. ఇట్లా ఇది కలర్ షేడ్ అయి మొత్తం ఖరాబ్ అయి ఉంటే అట్లా జిప్స్ పనికొస్తాయి అని చెప్పి నేను తీసి పెట్టుకుంటా. అది అంతకుముందు ఏదో డ్రెస్ది ఉండే, రెడ్ కలర్ డ్రెస్ది, అది చినిగిపోయింది. సో దాని చెప్పి నేను పెట్టేసిన. ఇవేమో చేతులకు కూడా సేమ్ కట్ వర్క్ లాగా పెట్టించుకున్నా. అంటే మరీ దగ్గరికి నాకు మంచిగా అనిపించాలని చెప్పి కొంచెం పెద్దగా అన్నట్టు పెట్టించిన కట్ వర్క్స్. హ్యాండ్స్కి సేమ్ కట్ వర్క్ పెట్టించిన. అదంతా కలంకారీ వర్క్ అయితే కిరాక్ వచ్చింది. టోటల్ లుక్ అనమాట డ్రెస్ది. నాకైతే ఫేవరెట్ అయిపోయింది. కలర్ మాత్రం సూపర్ ఉండే, మంచి రమా పింక్ లాంటి డార్క్ పింక్లో బాగుండే. ఆ బొమ్మలు కూడా క్యూట్గా చిన్నగా బాగా వచ్చినాయి. నాకు నచ్చింది, మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది ఓవర్ లుక్ ఫ్రాక్ది. ఆ బొమ్మలు చూడండి డప్పులు కొట్టినట్టు ఇట్లా చిన్నగా. నెక్స్ట్ ఇది కోటికి వెళ్ళినప్పుడు అనుకుంటా ఒక శారీ నాకు ఎవరో పెట్టిర్రు. అది నేను ఎలాగో కట్టుకోను డైలీ వేర్ శారీస్ అని చెప్పి దాన్ని డ్రెస్గా కన్వర్ట్ చేద్దామని కొంచెం అనుకొని సరే అని చెప్పి స్టిచ్చింగ్ ఆమె తీసుకొని ఇచ్చిన. నేను అనుకున్నట్టే ఆమె కుట్టింది. అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా, చూడీ హ్యాండ్స్ పెట్టించుకున్నా. అట్లా నెక్ చిన్నగా నార్మల్గా. నాకు సింపుల్గా ఉంటేనే ఇష్టం డ్రెస్సెస్. కొంచెం ఎక్కువ ఓవర్గా వేయాలనిపించదు. అసలు ఇది కుట్టించుకుంటే ఓవర్గా అంటే కిరాకులో కుట్టించుకోవచ్చు, కానీ జస్ట్ నేను నార్మల్గా కుట్టించిన. అవి డోరీస్ చిన్న నార్మల్గా పెట్టించి ఇట్లా ఆలియా కట్ లాంటిది పెట్టించిన. సారీ ఆలియా కట్ కాదు, నైరా కట్ లాగా పెట్టించిన. ఇంత ఆ కలర్ మాత్రం బాగుండే. పర్పుల్, ఎల్లో, గ్రీన్, కొంచెం వైట్ కూడా, అంటే మల్టీ కలర్ లాగా ఉంది. ఏ లెగ్గినైనా వేసిన దాన్ని మీకు సెట్ అయిపోతుంది ఈజీగా. వెనకాల డీప్లో పెట్టించుకోను, నేను ఎక్కువ డీప్ వేసుకోను. జస్ట్ నార్మల్గా రౌండ్ నెక్ పెట్టించి చూడు హ్యాండ్స్ అంతే, జస్ట్ నార్మల్ సింపుల్గా. సేమ్ అదే క్లాత్లో చున్నీ, సేమ్ అంతా. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉండే. నాకు నచ్చింది. అంటే రఫ్ ఉంటే చున్నీస్ కొంచెం పుచ్చుకున్నట్టు అయితే వేసుకోబుద్ది కాదు కదా అని చెప్పి కొంచెం సాఫ్ట్గా ఉండే. అది చాలా సాఫ్ట్గా ఉంటుంది, మెత్తగా. ఈ డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇట్లా జార్జెట్ మెటీరియల్ కుచ్చుకోపోయినట్టు అట్లా ఉంటుంది కదా కొంచెము, కానీ చాలా సాఫ్ట్గా ఉండే అని చెప్పి ధైర్యం చేసి కుట్టించేసేసిన. అంటే నాకు అసలు కుచ్చుకోనట్టు చేసుకోబుద్ది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లనేసి కొంచెం మెత్తగా ఉండేటివి సెలెక్ట్ చేసుకుంటా డ్రెస్సెస్గా. అంటే కంఫర్ట్గా ఉంటేనే డే అంతా వేర్ చేయగలుగుతాం కదా అనేసి కంఫర్ట్గా ఉంటేనే వేసుకుంటే ఎక్కువ. జార్జెట్ క్లాత్ అయినా కొంచెం మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండే. నెక్స్ట్ డ్రెస్ ఇది నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు, అంటే చాలా 1-2 ఇయర్స్ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాబు చిన్నగా ఉండే. ఆఫ్టర్నూన్ వచ్చి ఫీడింగ్ ఇవ్వాలని చెప్పి ఇబ్బంది అవుతున్నాయని ఫీడింగ్ టాప్స్ వేసుకోయేదాన్ని. అట్లా ఇది మెటీరియల్ తీసుకొని స్టిచ్ చూద్దామా ఫస్ట్ టైం అని చెప్పి ట్రై చేసిన. కానీ బాగుండే. అంటే నాతో 2-3 అన్నారు మల్టీ కలర్ టాప్ కదా, కొంచెం బాగానే ఉంది, కలర్ బాగుంది, డ్రెస్ ఎక్కడ తీసుకున్నా ఒకసారి చూపిద్దాం మీకు కూడా అని చెప్పి చూపిస్తున్నా. జస్ట్ నార్మల్ సింపుల్గా ఉంటుంది ఆఫీస్కి కాబట్టి. అంటే మా దగ్గర అంతే, ఆఫీస్లలో కంటే ఎక్కువ అంత ప్రిఫర్ చేయము, నార్మల్గా వెళ్ళిపోతాం అన్నమాట. అది అంతే సింపుల్. ఇది మీషోలో తీసుకొని ఉండే డ్రెస్సు.
అయితే ఇది కలర్ కొంచెము ఫేడ్ అయిపోయినట్టు అయింది. మళ్ళీ అవి పువ్వులు ఉండేది మీద మొత్తం అంతా పోయినాయి, ప్రింట్ అంతా పోయింది. కానీ జిప్స్ మాత్రం పనికొస్తాయి అని చెప్పి నా దగ్గర 2-3 డ్రెస్సెస్ ఉండే ఫీడింగ్వి. అట్లనే జిప్స్ పక్కకు పెట్టుకొని నాకు పనికొచ్చినప్పుడు వేరే డ్రెస్కి వాడేదాన్ని. అట్లా మీకు ఒక టిప్ అనమాట అంతే. చిన్నగా అంటే డ్రెస్సెస్ పాడేయకుండా మంచిగా పనికొస్తాయి జిప్స్ అనేసి అంతే. చిన్న వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.